హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి భవదీయ తత్వము సమంచిత భక్తి నిరుంగనేను నా సరసిజ సంభవాదులను చాలము. సత్వగుణాశ్రయుండవున్ పరుడవు నిగుణుండవును బ్రహ్మమునైతగు నీకు నెప్పుడు నిందరము. చతుర్విధార్థ ఫలదాయక మృక్యదము ఆదరింపవే. హవరక్షాచరణుండవనైనగడుది అయి అగ్నిహోత్రాది పంచవిధంబున్ మరియు మంత్రపంచక సుస్పష్టంబై తగంబొల్చునాహవరూపంబు నీకు మృక్కెదను. నీ ఆజ్ఞన్ భువిన్ హవ్యముల్ సవనం వ్రాతములన్ వహింతురు హరి యుష్మత్తేజం. మునుకల్పాంతమునందు కుక్షి అఖిలంబున్ దాచి ఏకాకి వై జనలోకోపరి లోకవాసులను యుష్మత్తత్వమార్గంబు చింతనముంజేయ పయోధియందు నహిరాట్టల్పంబునం పంవళించిన నీ రూపము నేడు సుపితి విలక్ష్మీనాథ దేవోత్తమా. హర పంకజ భవామరాదులు మరీచ్యాది ప్రజానాథులో అరవిందాక్షరమాహృదీశ భవదీయాంశాంస సంభూతులై పరగం తవ కలీలయైనగడు నీ బ్రహ్మాండముందేవ ఈశ్వర. నీకే మతి భక్తి మృక్యదము దేవాధీశ రక్షింపుమా. నలినాక్ష నిను భవన్మాయావశంబున దేహంబుదాల్చి తద్దేహమందునాత్మ సహం మేత్యభిమానము బొంది పుత్రజాయా గృహక్షత్రబంధు ధనపశు ముఖ వస్తుతంతల సంయోగ వియోగ దుఃఖములనుందుచునుండు ధృతి విహీనుడు అసద్విషయాతిలాలసుడతి దుష్టమతియునైనట్టివాడు దెవిలి భవదీయ గుణ సత్కథా విలోలుడయ్యనేనియ. ఆత్తమోహంబు వలన బాసి వర్తించు విజ్ఞానపరత కలిగి చిరదయాకార ఇందిరాచిత చోర. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ విదురా, యోగేశ్వరులు జగదుద్భవస్థితిలయేషు దైవతో బహుభిద్యమాన గుణయాత్మమాయయా రచితాత్మభేదమతయే స్వసంస్థయా వినివర్తిత భ్రమగుణాత్మనే నమః అంటూ యోగేశ్వరులు ఈ విధంగా ఆయన్ని ప్రార్థించారయ్యా. జగత్ ఉద్భవ స్థితిలయేషు, ఈ జగత్తు యొక్క సృష్టి, తర్వాత ఉండడం, తర్వాత ప్రళయం అనేటువంటి ఇవన్నీ కూడా దైవత జీవుల యొక్క అదృష్టం వలన ఏమవుతుంది అంటే, ఒక్కొక్క జీవి చేసుకున్నటువంటి ప్రారంధ కర్మాలు అదృష్టాల వల్ల బహుభిద్యమాన గుణయా, వాళ్ళు చేసుకునేటువంటి ప్రారంధ కర్మవశాత్తు తర్వాత వాళ్ళు జీవుల యొక్క దురదృష్టాల వలన బహుభిద్యమాన గుణయ, అనేక రకాలైనటువంటి భేదాన్ని పొందేటువంటి గుణములు కలిగేటువంటి శరీరాలతో వాళ్ళు పుడుతూ ఉంటారు జీవులు. ఇదంతా ఎందుకు జరుగుతోంది అంటే, ఆత్మమాయయా రచిత, నీ యొక్క మాయే ఈ విధంగా ఇదంతా కూడా కల్పిస్తూ ఉంటుంది. ఆత్మభేదమతయే, ఇలాగా కల్పించబడినటువంటి ఈ జీవులు అనేక రకాలైనటువంటి భేదాలు ఉన్నాయిగా. సింహని, పులని, ఏనుగని, కుక్కని, నక్కని, 84 లక్షల జీవరాశులని, మనుషుల్లో రకరకాలైనటువంటి వాళ్ళు ఇవన్నీ ఉన్నాయే. ఇదంతా కూడా ఆత్మభేదమతయే. తరువాత ఇదంతా ఎలాగ జరుగుతోంది అంటే, నీలో ఉండేటువంటి మాయాశక్తే ఈ విధంగా చేస్తూ ఏం చేస్తోంది అంటే, స్వసంస్థయా, ఇలాగా నువ్వు మాత్రం ఏమీ కదలకుండా అలాగే ఉంటావు, నీలో నుంచి ఉండేటువంటి మాయాశక్తి మాత్రం వచ్చేమో ఇదంతా చేసేస్తోంది. చేసేసి వినివర్తిత భ్రమగుణ ఆత్మనే, ఆ వచ్చినటువంటి జీవులలో ఏమిటి చేస్తున్నాయి అంటే, అవన్నీ కూడా భేద భ్రాంతి, తర్వాత గుణాలతోనూ
ఇవన్నీ ప్రవర్తిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా నీ యొక్క మాయాశక్తి వల్ల చేత భేదభ్రాంతి గుణాలు ఇవన్నీ కూడా నీలో ఉండేటువంటి ఈశ్వరతత్వమునందు ఉన్నాయి. ఇవన్నీ అంటే పరమాత్మ నీలో కంట్రోలింగ్ మెకానిజం ఒకటి ఉంది, దాన్ని ఈశ్వరుడు అంటారు. పరమాత్మలో ఈశ్వరుల యొక్క కంట్రోల్లో మాయ. ఈ మాయ వల్ల ఈ సమస్తమైనటువంటి సృష్టి అంతా కూడా వస్తోంది. కాబట్టి మాయ అనేటువంటిది ఒక శక్తి. ఇది సింపుల్గా అర్థం చేసుకుంటే ఈ అంటే ఎనర్జీ అంటే శక్తి అన్నమాట. ఈజ్ ఈక్వల్ టు మాస్ అంటే పదార్థాలు. అంటే మనం చూస్తూ ఉండేటువంటి నక్షత్ర గ్రహాదుల దగ్గర నుంచి ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఈ ఈజ్ ఈక్వల్ టు ఎం అంటే మాస్ పదార్థాలు, C² అంటే లైట్. ఆ లైట్ అంటే ఆత్మ చైతన్య ప్రకాశం కాన్స్టెంట్గా ఉంటుంది. కాబట్టి ఇందులో పరమాత్మకు ఉండేటువంటి కంట్రోలింగ్ శక్తి, దాన్ని ఈశ్వర అంటారు. ఆ కంట్రోలింగ్ శక్తి యొక్క అధీనంలో మాయాశక్తి ఉంటుంది. కాబట్టి దానిని అర్థం చేసుకోవడం కోసం అని చెప్పి ఆ విధంగా చేశారయ్యా. వినివర్తిత భ్రమ గుణ ఆత్మనే భేదభ్రాంతి. ఈ భేదభ్రాంతి అంతా కూడా నువ్వు ఇలా కల్పిస్తూ ఉండేటువంటి ఆ కంట్రోలర్ ఉన్నాడే, ఆ ఈశ్వరుడికి నమస్కారము అని చెప్పి యోగీశ్వరులందరూ కూడా ఆ 39వ శ్లోకంలో ఆయన ప్రార్థించిన తర్వాత, ఓ విదురా, ఇప్పుడు బ్రహ్మోవాచ, ఇక్కడ బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మగా ఆల్రెడీ ఆయన ప్రార్థించేశాడుగా. ఇప్పుడు బ్రహ్మోవాచ అంటే శబ్ద బ్రహ్మస్వరూపమైనటువంటి వేదాలు మానవాకృతుల్ని దాల్చి వచ్చి అవి ఆ ఎదురుగా కనిపించినటువంటి శ్రీ పరమాత్మను ఈ విధంగా ప్రార్థిస్తూ స్తుతి చేస్తూ ఉన్నాయి. నమస్తే శ్రితసత్వాయ ధర్మాదీనాంచ సూతయే నిర్గుణాయ చ యత్కాష్టాం నాహం వేదపరేపి చ. బ్రహ్మ వేదము ఉవాచ ఈ విధంగా పలికిందయ్యా. ఏమిటి చెప్పింది వేదం అంటే, స్వామి నీవు శ్రితసత్వాయ, నీవు సత్వగుణాన్నే కలిగినటువంటి వాడవు. తర్వాత ధర్మ ఆదీనాం, ధర్మార్థ కామ మోక్షాలు అనేటువంటివన్నిటికీ కూడా సూతయే, ధర్మాదీనాం చ సూతయే ఇచ్చేటువంటి వాడవు నువ్వు. ధర్మం, అర్థం, కామం, మోక్షం అనేటువంటి చతుర్విధ పురుషార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని సూతయే ఇచ్చేటువంటి వాడవు. అది ఒకటి. అంటే ఏమిటన్నమాట, నీవు పరిపూర్ణమైనటువంటి సత్వగుణ ప్రధానమైనటువంటి వాడివి ఒకటి. 2 ధర్మాదీనాం, ధర్మార్థ కామ మోక్షాలనేటువంటి 4 పురుషార్థాలని సోతయ్య ఇచ్చేటువంటి వాడవు. తర్వాత నిర్గుణాయ, ఏ సత్వరజస్తమో గుణాలు ఏమీ లేకుండా ఉండేటువంటి వాడవు. అటువంటి తే నమః, నీకు నమస్కారము అని చెప్పి వేద బ్రహ్మము అంటే శబ్ద బ్రహ్మాన్ని వేదము అంటారు. కాబట్టి వేదం యొక్క సారాంశం అంతా ఏమిటంటే పరమాత్మ శుద్ధ సాత్విక స్వరూపమైనటువంటి వాడు. స్వరూపం కాదు, శుద్ధ సాత్వికతము. తర్వాత ధర్మార్థ కామ మోక్షాలు అనేటువంటి సకల జీవులకి సృష్టిలో ఉండేటువంటి అన్నిటికీ కూడా ఇస్తూ ఉంటాయి. ఏమంటే నక్షత్రానికి కామమోక్షం ఉంటాయండి అంటే, ధర్మము అంటే ఏమిటి, అది ఆచరించవలసినటువంటి నక్షత్రం యొక్క ధర్మం ఏమిటి అంటే అది అంత డైమెన్షన్ కలిగి ఉండడం, అంత వెలుగుని అది ప్రసాదిస్తూ ఉండడం, దాని యొక్క ఉనికి ఉండడం. దాని కోరిక ఏమిటి అంటే నేను నాలో ఉండేటువంటి ఈ పదార్థాన్ని అంతటినీ కూడా థర్మోన్యూక్లియర్ రియాక్షన్స్ ద్వారా కాంతి రూపంలోకి వెదజల్లుతూ ఉండడం. ఆ తర్వాత నాలో ఉండేటువంటి మెటీరియల్లే బయటకి చిలకబడి గ్రహాల కింద ఫార్మ్ అవుతూ ఉండడం అనేటువంటి కోరికలు ఉంటాయి. దానివల్ల ప్రయోజనం ఏమిటంటే భగవంతుడి యొక్క సృష్టి అలా నిలుస్తూ ఉంటుంది. మోక్షం ఏమిటంటే ఆ నక్షత్రం యొక్క ఎక్స్పైరీ డేట్ అయిపోగానే అది బ్లూ స్టార్ కాగా రెడ్ స్టార్ కింద మారిపోయి ఇది మొత్తం అంతా మళ్ళీ ఆ పరబ్రహ్మంలో లీనమైపోతూ ఉంటుంది. అదేవిధంగా ధర్మార్థ కామ మోక్షాలు అనేటువంటి మానవులకి కూడా ఇవన్నీ ఉంటాయి. కాబట్టే వేదం అంత విస్తృతంగా చెప్పింది. కాబట్టి ఆ మాటని ధర్మాదీనాంచ సూతయే, నువ్వు ఇవన్నిటినీ కూడా ఇస్తావయ్యా. నిర్గుణాయ, నీవు నిర్గుణుడివి, నీకు ఏ విధమైనటువంటి గుణాలు లేనటువంటి వాడు. కాబట్టి నీకు నమస్కారం.
అని చెప్పి యత్ కాష్టం, ఆ అసలైనటువంటి సత్వగుణం ఉందే, ధర్మార్థ కామ మోక్షాలు ఇచ్చేటువంటి వాడు ఉన్నామే, తరువాత నిర్గుణమైనటువంటి వాడు ఉన్నామే, అటువంటి యత్ కాష్టం నీ ఆ స్వరూపాన్ని అహం చ అపరే అపి న వేద, వేదం కూడా తెలుసుకోలేదు. నీకు నమస్కారం స్వామి. యత్ కాష్టాం, కాష్టాం అంటే శరీరం అన్నమాట. నీ అసలైనటువంటి రూపం, శరీరం అంటే నీ అసలైనటువంటి రూపాన్ని, యతి కాష్టాం నీ అసలు స్వరూపాన్ని, అహం అంటే నేను, శబ్దభ్రమం వేదం అంటోంది, నేను కానీ అపరే అపి ఇతరులు కానీ, ఇతరులు అంటే బ్రహ్మాది దేవతల నుంచి క్షేమం వరకు కూడా ఎవరు కూడా అపరేపి నా వేద తెలుసుకోలేకపోతున్నారు స్వామి అని చెప్పి వేదం చాలా క్లియర్గా చెప్పేసింది. మేము వేదం చదివేసామండి, మాకు పరమాత్మ కనుగొంటుందని ఎవరైనా చెప్పారు అంటే అది అబద్ధం అని చెప్పి మనం ఇమ్మీడియట్గా కన్క్లూజన్ రావచ్చు. ఎందుకంటే వేదమే అంది కదా, నేను తెలుసుకోవడం చాలా కష్టం అయ్యా బాబు అని. ఏదో 4 కీలు చేసేసి మాకు అమ్మవారికి అనిపించేసింది, మాకు అయ్యవారికి అనిపించేశారని కబుర్లు చెప్తూ ఉంటారు. ఈ విధంగా ఉండేటువంటి దానినే పోతన గారు ఆ ఆ శబ్దబ్రహ్మ ఏం చెప్పింది అనేటువంటి దాన్ని ఈ విధంగా ఆయన అనువాదం చేశారు. హరి భవదీయ తత్వము సమంచిత భక్తి నిరుంగ నేను, నీ యొక్క అసలైనటువంటి తత్వాన్ని ఎంత భక్తితో కూడుకున్న దానినైనా నేను కానీ నా సరసిజ సంభవాదులను చాలము. సరసిజ సంభవాదులు అంటే పద్మంలో పుట్టినటువంటి బ్రహ్మాదులు కూడా ఎరుంగము, మాకేహి తెలియదు స్వామి. సత్వగుణాశ్రయుండవు, నీవు సత్వగుణ పరిపూర్ణమైనటువంటి సత్వగుణ ప్రధానుడైనటువంటి వాడువు. పరుడవు, అన్నిటికీ మించినటువంటి వాడువు. తర్వాత నిర్గుణుండవు, నీకు ఏ సత్వరజస్తమో గుణాలు ఏవి కూడా నీకు అంటవు, నీకు ఏది అంటనటువంటి వాడవు. బ్రహ్మమునై తగు, బ్రహ్మము అంటే ఆత్మస్వరూపానివి నువ్వు. తగు నీకు ఎప్పుడు ఇందరము చతుర్విధ అర్థఫలదాయక, నీవు చతుర్విధార్థాలు ఉన్నాయా ఈ ధర్మార్థ కామ మోక్షాలు అనేటువంటి దాన్ని, వాటి యొక్క ఫలాన్ని దాయక ఇచ్చేటువంటి మృక్కెదము ఆదరింపవే అని చెప్పి వేదాలు కూడా భగవంతుడిని స్తుతి చేస్తున్నాయి విదురా అని చెప్పిన తర్వాత అక్కడ ఉండేటువంటి అగ్నిదేవుడు ఈ విధంగా అన్నాడయ్యా అని చెప్తూ, అగ్నిదేవుడు ఏమన్నాడు అనేటువంటి విషయాన్ని అగ్నిరువాచ యత్ తేజసాహం అసమిద్ధతేజా హవ్యం వహే స్వధ్వర్ ఆజ్యసిక్తం తం యజీయం పంచవిధం చ పంచభిస్విష్టం యజుర్భిః ప్రణతోస్మి యజ్ఞం. యత్ తేజసాహం సుసమిద్ధతేజా హవ్యం వహే స్వధ్వర్ ఆజ్యసిక్తం తం యజ్ఞీయం పంచవిధం చ పంచభిస్విష్టం యజుర్భిః ప్రణతోస్మి యజ్ఞం అని చెప్పి స్వామి, యత్ తేజస, ఎవడి యొక్క తేజస్సు చేత సుసమిద్ధమిద తేజా, చక్కగా ప్రజ్వరులు చేయబడినటువంటి తేజం, నాకు నీ యొక్క తేజస్సే నాలో ఉంది. యత్ తేజస, ఎవరి యొక్క తేజస్సు అయితే ఉందో ఆ తేజస్సు చేత సుసమిద్ధ తేజా, నేను బాగా ప్రజ్వరిల్ల చేయబడుతూ ఉన్నాను నేను, అహం నేను అన్నాడు ఆయన. అంటే ఏమిటి? అగ్నిదేవుడే అంటున్నాడు, స్వామి నాకు బ్రహ్మాండమైనటువంటి వెలుగు ఉంది, కాంతి ఉంది, తర్వాత ఏమో మంచి వేడి ఉంది, ఇది ఉంది కదా, ఈ వేడి కానీ ఈ వెలుగు కానీ ఈ జ్వాలా సంయుక్తమైనటువంటి ఈ ప్రభ అంతా కూడా నాది కాదు స్వామి. యత్ తేజస, నీ యొక్క తేజస్సు వల్లే ఇది కలిగింది. అలాంటి అహం నేనేం చేస్తూ ఉంటానంటే సు అధ్వరే, ఎవరైనా మహానుభావులైనటువంటి వాళ్ళు సు అధ్వరే ఒక మంచి యజ్ఞం చెయ్యాలి అని అనుకున్నప్పుడు నేనేం చేస్తానంటే ఆజ్యశక్తం, ఆజ్యం అంటే నెయ్యి, నెయ్యిలో బాగా కలిపినటువంటి నేతితో తడిసినటువంటి హవ్యం హవిస్సును, నాకు అలాగే నేతితో తడపబడినటువంటి పదార్థమును హవిస్సు అంటారు కాబట్టి ఆద్యశక్తం హవ్యం, దానిని వహే నేను పట్టుకుని అది పట్టుకుని నేను ఏం చేస్తాను అంటే
ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి పోస్ట్ మ్యాన్ ఇచ్చినట్టుగా నేను ఇస్తూ ఉంటానయ్యా. కై వహే వాటిని కైకొని తం అట్టి యజ్ఞీయం అలాగా ఈ యజ్ఞాన్ని నాలో ఉండేటువంటి ఆ వెలుగుని కాంతిని నాలో ఉండేటువంటి ప్రభని నేను ఇలాగ హవిస్సులు తీసుకెళ్ళి దేవతలకి అందించడం అనేటువంటి ఆ కార్యక్రమం అంతా కూడా నువ్వు డిజైన్ చేసిన వాడివే. నీ యొక్క సంకల్పం వల్లే నాకు ఈ విధమైనటువంటి శక్తి వచ్చిందయ్యా. ఇక్కడ భూమండలంలో వాళ్ళు ఇస్తూ ఉండేటువంటి హవిస్సుల్ని దేవతాలోకాల్లో ఉండేటువంటి వాళ్ళ వరకు ప్రయాణం చేసి వాళ్ళకి ఇవ్వగలిగినటువంటి ఆ స్పీడ్ కానీ ఆ శక్తి కానీ ఆ ప్రభావం కానీ నీ వల్లే వచ్చింది. యత్ తేజస నీ తేజస్సు వల్లే వచ్చిందయ్యా. అలాగా యజ్ఞయం యజ్ఞరక్షకుడైనట్టే పంచవిధం అటువంటి నిన్ను ఏం చేస్తూ ఉంటారంటే పంచవిధం 5 రకాలైనటువంటి యజ్ఞ రూపాలలో ఉంటావు నీవు 5 రకాలైనటువంటి యజ్ఞాలు ఉన్నాయి. ఆ 5 రకాలైనటువంటి యజ్ఞ రూపాలలో నువ్వుంటావు. ఆ యజ్ఞ రూపాలలో ఉండేటువంటి అగ్నిస్వరూపం వల్ల నాకు ఈ తేజస్సు కలుగుతోంది అని చెప్తూ ఆ 5 రకాలైనటువంటి యజ్ఞాలు ఉన్నాయి. తరువాత మరి బాగానే ఉన్నాయి. ఆ 5 రకాలైనటువంటి యజ్ఞాలలో పంచభిః యజుర్భిః 5 రకాలైనటువంటి మంత్రాలతో సుయిష్టం చక్కగా నిన్ను ఈ ఋత్వికులు ఆరాధిస్తూ ఉంటారయ్యా. అంటే స్వామి నువ్వు 5 రకాలైనటువంటి యజ్ఞ రూపాలలా కనిపిస్తావు ఈ సృష్టిలో. తరువాత ఒక్కొక్క యజ్ఞంలోనూ కూడా నిన్ను 5 రకాలైనటువంటి మంత్రాలతో స్తుతి చేస్తూ హవిస్సులు సమర్పిస్తారు. అప్పుడు నీ యొక్క తేజస్సు వల్ల నాకు అబ్బినటువంటి ఈ తేజస్సు ద్వారా నేను ఆయా లోకాలలోకి ఇచ్చినటువంటి హవిస్సుల్ని పట్టుకెళ్ళి ఆయా దేవతలకు అందిస్తూ ఉంటాను. కాబట్టి నువ్వే 5 రకాలైనటువంటి యజ్ఞస్వరూపుడివి, నువ్వే ఆ 5 రకాలైనటువంటి యజ్ఞాలలో ఉండేటువంటి మంత్రాలవి నువ్వే, నాలో ఉండేటువంటి తేజస్సు నువ్వే, నాలో ఉండేటువంటి శక్తి నువ్వే, బయట ఉండేటువంటి దేవతల దగ్గర తీసుకునేటువంటి దేవతలు కూడా నువ్వేనయ్యా. అటువంటి యజ్ఞం ప్రణతః అస్మి అటువంటి యజ్ఞస్వరూపుడైనటువంటి నీకు నేను నమస్కారం చేస్తున్నానయ్యా అని చెప్పి అగ్నిదేవుడు ఆ యజ్ఞస్వరూపుడైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి ఆ శ్రీ మహావిష్ణువుని ఆయన ధ్యానించాడు విదురా అని చెప్పి. ఇప్పుడు ఏమిటా పంచవిధం యజ్ఞ అన్నారు కదా. ఏమిటా పంచవిధం యజ్ఞాలు అంటే ఒక యజ్ఞం పేరు అగ్నిహోత్రము అనేటువంటి యజ్ఞం, రెండవ యజ్ఞం పేరు దర్శ, 3 పూర్ణమాస, 4 చాతుర్మాస్యం, సోమయాగం అనేటువంటి 5 అన్నమాట. అగ్నిహోత్రం, దర్శ, పూర్ణమాస, చాతుర్మాసం, సోమయాగం అనేటువంటి 5 రకాలైనటువంటి యజ్ఞాల యొక్క రూపాలలో శ్రీహరి వ్యక్తమవుతూ ఉంటాడు. సరే, ఇప్పుడు తర్వాత ఏమిటి? యజుర్భిః పంచభిః యజుర్భిః 5 రకాలైనటువంటి యజ్ఞమంత్రాలు ఉన్నాయే. ఆ యజ్ఞమంత్రాలు ఏమిటి అంటే మిగతా వేదంలో ఉండేటువంటి మంత్రాలు చదువుతూ ఉంటారు. కానీ అందులో ఒక మంత్రం అంటే ఒక చిన్న 3 అక్షరాలు 2 అక్షరాలు ఇలాగా ఉండి ఆ హవిస్సులు సమర్పించేటప్పుడు అనేటువంటి శబ్దం ఉందే అది మంత్రం అవుతుంది. దానిలో మొదటి మంత్రం ఏమిటంటే ఆశ్రావయ అనేటువంటి మాట అంటారట. అంటే ఏమిటనమాట? ఈ ఋత్వికుడు ఉన్నాడే ఈయన అంటాడు, ఈ చేత్తో హవిస్సు పట్టుకుని నన్ను పిలుస్తాడు, ఓ అగ్నిధ్ర అని నన్ను పిలిచి హవిస్సు సిద్ధంగా ఉంది, ఇది దేవతకి వినిపించు అని చెప్పి ఆశ్రావయ ఆ మంత్రం అంతా చదువుతాడు. చదివి అగ్నిహోత్రుడితో మాట్లాడతాడు ఈ ఋత్వికుడు. ఆశ్రావయ ఇప్పుడు నేను చదివినటువంటి మంత్రం అంతా ఉంది కదా, ఆశ్రావయ ఆ దేవతకి వినిపించు అని చెప్పి ఈ హవిస్సు దాంట్లోకి వేస్తాడు. అంటే ఈ మంత్రాన్ని వినిపిస్తూ ఓ అగ్నిధ్ర ఇది పట్టుకెళ్ళి ఆ దేవతకి వినిపించు అని చెప్పి ఆశ్రావయ, శ్రావము అంటే వినడం కదా, కాబట్టి దేవతకి వినిపించు అంటాడు. అంటే ఇప్పుడు అగ్నిహోత్రుడు ఏం చేస్తాడనమాట? ఇచ్చినటువంటి హవిస్సుని పట్టుకెళ్ళి కొరియర్ డెలివరీ చేసినట్టు కాకుండా మంత్రాన్ని కూడా ఆ దేవతకి వినిపిస్తాడట.
ఎందుకంటే మంత్రస్వరూపుడైనటువంటి వాడు పరమాత్మ కాబట్టి పరమాత్మ యొక్క ఆ తేజాన్ని, పరమాత్మ యొక్క ఆ అద్భుతమైనటువంటి విశేషాన్ని ఆశ్రావయ వినిపించు అంటాడు. ఇక రెండవ మంత్రం ఏమిటంటే అస్తు శ్రౌషట్, వినిపించు అని చెప్పి అగ్నిహోత్రుడికి చెప్పాడు. ఇప్పుడు మిగతా ఇంకో మంత్రం చదివేసి ఏమంటాడు, అస్తు శ్రౌషట్ శ్రౌషట్, సరే ఓ దేవత వినుము అని నేను చెప్తున్నాను నువ్వు విను అనాలి. నేను వినిపించు అని అగ్నిహోత్రుడికి చెప్పాడు. వినిపించిన తర్వాత అగ్నిహోత్ర నువ్వు అక్కడికి వెళ్ళి ఏమనాలంటే అస్తు శ్రౌషట్, ఓ దేవత కాన్సన్ట్రేట్ చేసి ఇటు అటు చూడకుండా నువ్వు విను, ఓ దేవత విను అని. విను అనేటప్పుడు ఏమిటి ఈ మంత్రం? ముందు వినమన్నాగా మంత్రం విన్నావు కదా, ఇప్పుడు హవిస్ పట్టుకొచ్చాను కదా, డెలివరీ మెటీరియల్ పట్టుకొచ్చాను కదా, హవిస్ తయారుగా ఉంది అని అస్తు శ్రౌషటు అనేటువంటి మంత్రంతో చెప్పాలి. ముందు వినవయ ఆశ్రావయ దేవత విను, ఆ తర్వాత దేవత విను, విన్న తర్వాత ఇదిగో ఈ హవిస్ రెడీగా ఉంది, నా చేతిలో రెడీగా పట్టుకున్నాను, ఇది నువ్వు చేసుకుని నాకు సంతకం పెట్టేసేసి ఇస్తే నేను పట్టుకుపోతాను అన్నట్టుగా అనమాట అని అగ్నిధ్రుని వచనము. అగ్నిధ్రుడు వినుము అని చెప్పి ఈ యజ్ఞం చేసేటువంటి వాళ్ళు ఉంటారే, ఆ యజ్ఞ ఒక్కొక్క వేదానికి సంబంధించినటువంటి ఆ ఋత్వికులు అగ్నిధ్రుడని, హోతని, యజామని, ఇలాగా వాళ్ళకి బ్రహ్మని 3 రకాలైనటువంటి ఆ పురోహితులకి ఆ పేర్లు ఉంటాయన్నమాట. తర్వాత యజ, యజ అంటే ఓ హోత యాజ్యమంత్రమును పఠించుము అనే అధ్వరిని వచనము. అప్పుడు యజ అంటే పూజించడం, అంటే యాజ్యమంత్రమును పఠించుము అని అగ్నిహోత్రుడికి చెప్తూ, అయ్యా ఆ మంత్రాన్ని కూడా అక్కడ పఠించి వాళ్ళకి వినిపించు అనేటువంటి విధంగా అంటారు. అన్న తరువాత ఇది 3వ మంత్రం యజ అనేటువంటిది. ఇక 4వ మంత్రం ఏమిటంటే ఏ యజామహే అని ఆ దేవతలందరితోనూ కూడా ఇక్కడ కింద చేసేటువంటి ఋత్వికులు అగ్నిహోత్రుడి ద్వారా మెసేజ్ వాళ్ళకి పంపిస్తుంటారు ఆయా దేవతలకి. అప్పుడు ఏ యజామహే, ఓ దేవతలారా, ఓ అగ్నిదేవ నువ్వు దేవతలకి ఇలా వినిపించు, మేమంతా అధ్వర్యుని చేత ప్రేరితులమయ్యాం. అంటే ఈ యజ్ఞం చేసేటువంటి ఋత్విక్కుల వల్ల, వాళ్ళు పఠించేటువంటి మంత్రాల వల్ల మేము ప్రేరితులమయ్యి అప్పుడు మేము ఈ యజమంత్రాన్ని పఠిస్తున్నాము అని వాళ్ళకి చెప్పు అనేటువంటి విధంగా ఈ 5 మంత్రాల్లో 4 మంత్రాలు అవి అంటే ఏమిటి? ఆశ్రావయ, అస్తు శ్రౌషట్, యజ, ఏ యజామహే, ఇక 5వది వషట్ అని. ఓ అగ్నిదేవ నీవు వషట్ దేవతకు హవిస్సు సమర్పితమవుగాక అని చెప్పి ఈ యజ్ఞం చేసేటువంటి ఋత్వికుడు అంటాడన్నమాట. అని ఈ హవిస్సు సమర్పితమవుగాక అని చెప్పి అగ్నిదేవుణ్ణి కొరియర్ కింద తీసుకుని అక్కడ ఇవ్వవలసినటువంటి వాళ్ళకి ఏ విధంగా చెప్పాలి అనేటువంటి మంత్రాలని ఈ ఋత్విక్కులు 3 కూర్చుని ఈ 5 మంత్రాలతోనూ ఆ 5 యజ్ఞస్వరూపాలుగా ఉండేటువంటి, అంటే ఏమిటనమాట, అగ్నిహోత్రం, దర్శ, పూర్ణమాస, చాతుర్మాస, సోమయాగం అనేటువంటి 5 యజ్ఞ రూపాలలో ఉండేటువంటి ఆ యజ్ఞాలలో ఈ 5 మంత్రాలను అశ్రావయ, అస్తు శ్రౌషట్, తర్వాత యజ, తర్వాత ఏ యజామహే, వషట్. అందువల్ల మనకి విష్ణు సహస్రనామంలో కూడా అదే వస్తుంది చూసారా, విశ్వం విష్ణుర్వషట్కార, వషట్ అంటే వషట్కారము అంటే ఏమిటనమాట, దేవతలకి హవిస్సు సమర్పితమగుగాక అనేటువంటి మంత్రము. లెట్ ఇట్ బీ గివెన్ టు దాట్ పర్టికులర్ గాడ్ అనేటువంటిది. ఈ విధంగా తర్వాత ఈ 5 మంత్రాలతో ఋత్విక్కులు ఉన్నారే, ఈ ఋత్విక్కులను ఏమిటంటే అగ్నిధ్రుడు, అధ్వర్యుడు, హోత. అగ్నిధ్రుడు అనేటువంటి ఒక ఋత్వికు, తర్వాత అధ్వర్యుడు అధర్వవేదం పఠించేటువంటి వాడు, అగ్నిధ్రుడేమో ఎదురువేదం, తర్వాత హోత అనేటువంటి వాళ్ళు. ఈ 3 ఆ ఋత్విక్కుల పేర్లవి అగ్నిధ్రుడు, అధ్వర్యుడు, హోత. అందువల్ల ఈ అధ్వర్యుడు ఈ మంత్రం నీకు వినిపించమన్నాడు, అగ్నిధ్రుడు ఈ మంత్రం నీకు వినిపించమన్నాడు, హోత ఏమో ఈ మంత్రం నీకు వినిపించమన్నాడు అని చెప్పి దేవతలకి
ఈ వీళ్ళు అగ్ని ద్వారా ఈ ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇస్తూ ఉంటారయ్యా అని అటువంటి ఆయన శ్రీహరిని చక్కగా ఆరాధించాను. నేను నమస్కరిస్తూ ఉన్నాను అని చెప్పి అగ్నిదేవుడు నేను ఈ ముగ్గురు అగ్నిధ్రుడు, అధ్వర్యుడు, హోత అనేటువంటి ఋత్విక్కుల సహాయంతో వాళ్ళు చేసేటువంటి మంత్రాలను, వాళ్ళు ఇచ్చేటువంటి హవిస్సులను పట్టుకెళ్ళి ఆయా దేవతలకి సమర్పించేటువంటి విధంగా నీ తేజస్సు వల్ల నా తేజస్సు పెరిగి నాకు ఆ శక్తి వచ్చి అన్ని లోకాలలోకి కూడా నేను ప్రయాణం చేసి డెలివరీ చేయగలుగుతున్నాను. కాబట్టి నాకు అంతటి అవకాశం ఇచ్చినటువంటి మహానుభావ ప్రణతోస్మి, నీకు నేను నమస్కారం చేస్తున్నాను అని చెప్పి అగ్నిదేవుడు ఆ పరమాత్మ అయినటువంటి శ్రీహరిని ప్రార్థించాడు. ఓ విదురా అని చెప్పాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఎవరేమిటన్నారనేటువంటి విశేషాన్ని చూద్దాం.